మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వాక్యాన్ని మనం చూసుకుందాం. వాక్యాంశము ఏంటంటే, పేతురు వంకడానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకునబోతున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 31వ వచనం నుంచి 35వ వచనం వరకు మన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడుదురు. ఏలైనగా గొర్రెల కాపరిని కొట్టును, మందల్లోని గొర్రెలు చెదిరిపోవునని రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళుదునెను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడినని అతనితో చెప్పగా, యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పుదువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. పేతురు ఆయన్ను చూచి, నేను నీతో కూడా చావలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పనను. అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. పేతురు పేరు సీమోను పేతురు. సీమోన్ అనగా వినేవాడు, పేతురు అంటే రాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని కలుసుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు కూడా అతనికి ఒక కొత్త పేరు కేఫా అని పేరు పెట్టినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారిని పూర్తిగా ఎరిగిన వ్యక్తిగా చూడగలుగుతా ఉన్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 13, 14, 15 వచనాల్లో కైసరియా ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా ఏమనుకుంటున్నారు నా గురించి అని అక్కడ అందరినీ అడిగినప్పుడు శిష్యులందరూ కూడా కొంతమంది బాప్తిస్మిచ్చు యోహాననియో, కొంతమంది ఏలియానియో, కొందరు ఇర్మియానియో, అలా ప్రవక్త అనియో మాట్లాడుకుంటున్నారు అని చెప్పినప్పుడు పేతురు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మాట్లాడుతూ సజీవుడవు దేవుని కుమారుడు అని, క్రీస్తు అని ఆయన చెప్పినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇతడు యేసుక్రీస్తు ప్రభువారిని బాగా ఎరిగినవాడు. తర్వాత ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ముందుకు వెళ్ళి నిలబడేవాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీళ్ల మీద నడిచినప్పుడు నేను కూడా నడవాలి, నన్ను నడిపించు ప్రభువా అని అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రూపాంతర కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు యాకోబుని, యోహానుని, పేతురుని తీసుకువెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం పొందినప్పుడు మోషే, ఏలియా వచ్చినప్పుడు వారందరూ ఇక్కడ ఉంటే మంచిది, మీకు పర్ణశాలలు కట్టిస్తానని అతడు ప్రభుతో అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ పేతురు గొప్ప ధైర్యవంతుడిగా, ప్రభు కొరకు సాక్షిగా, ప్రభు కొరకు జీవించిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఎందుకు పారిపోయాడు, యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగనని చెప్పడానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని ఈ దినాన ఒక్కొక్కటిగా మనం జ్ఞాపం చేసుకుని పోతున్నాం. అయితే మొదటి కారణం ఏంటంటే సాతాను అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. లూకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమ వలె జల్లుటకు మిమ్మును కోరుకొనును అనెను. సాతాను దేవునికి శత్రువు, తర్వాత మనకు కూడా శత్రువే. అయితే సాతాన్ని మనం జయించాలి. ఇక్కడ సాతానికి లోబడిపోయాడు ఆ పేతురు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. అయితే మనం అందరం కూడా సాతాన్ని జయించాలి. సాతాన్ని జయించాలంటే మనకి సర్వాంగ కవచం కావాలి. అందుకనే పౌలు భక్తుడు వాక్య భాగంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అంతా కూడా నడుమునకు సత్యమనే దట్టియు, పాదమునకు సిద్ధ మనసు అనే జోడు, తర్వాత ఇవన్నీ కాకుండా రక్షణను స్థిరస్థానము, తర్వాత విశ్వాసమనే డాలు, ఆత్మ ఖడ్గము, ఇవన్నీ కూడా ధరించుకుని సాతాన్ని ఎదిరించాలనే విషయాన్ని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే నీవు నేను కూడా సాతాన్ని జయించగలుగుతున్నామా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఎవరిని మింగుదనా అని సాతాను ఎదురు చూస్తున్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తాను. నీవు నేను కూడా సాతాన్ని జయించాలి. సాతాన్ని జయించి విశ్వాస వీరులుగా ఈ లోకంలో మనం జీవించాలి. యోబు భక్తుడు కూడా మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలో మనం చూస్తే సాతాన్ని జల్లులో ఉన్నప్పటికీ కూడా దేవునికి ఇష్టడుగా తను జీవించగలిగాడు. తన ఆస్తిని కోల్పోయాడు, తన కుమార్తెలను కోల్పోయాడు, తన కుమారులను కోల్పోయాడు, సమస్తము సర్వము కోల్పోయాడు. తన భార్య వచ్చి అంటుంది, నువ్వు దేవుని దూషించి చనిపోవచ్చు కదా అని మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూస్తే యోబు అంటాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకును, దేవుని నామానికి మహిమ కలుగునగా అని చెప్పి దేవుని మహింపరచగలడు. కానీ ఎప్పుడు కూడా సాతాను జల్లిలో ఆయన ఉన్నట్లుగా కూడా వాక్యంలో మనం చూడలేం. సాతాన్ని ఎదిరించే వ్యక్తులుగా మనం ఈ లోకంలో మనం బ్రతకాలి. అయితే సాతాను జల్లిలో అనేక మంది ఈ దినాల్లో ఉన్నారు. అయితే దావీదు కూడా
సాతాను ప్రేరేపణకు గురయ్యాడు. అంటే మనం అనుకుంటాం మనం భక్తిగా జీవిస్తున్నాం, ప్రార్థనలో మనం ఎదుగుతూ ఉన్నాం, అయినప్పటికీ కూడా సాతాను మనని జల్లుల్లో ఉంచుతాడా అనుకున్నట్లయితే సాతాను జల్లుల్లో దావీదు కూడా ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే సాతానికి దావీదుని ప్రేరేపించింది. ఏం ప్రేరేపించిందంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా లెక్కించమని ప్రేరేపించింది. అప్పుడు తన సైన్యాధిపతి యోవాబు ఏమంటాడంటే, ప్రభువా, ఇశ్రాయేలు ప్రజల్ని ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు లెక్కింప సఖ్యం కానీ సైన్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఎందుకు లెక్కించడం అంటే నా ఆజ్ఞ నువ్వు నెరవేర్చని చెప్పి ఆయన పంపిస్తే ఆయన బేర్షెబా నుండి దాను మొదలుకొని అందరిని కూడా లెక్కించినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా దినవృత్తాంతం మొదటి గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. అయితే అక్కడ వాక్యంలో ఏం రాయబడిందంటే దావీదు సాతాను యొక్క ప్రేరేపణకు గురైనట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే దినాన నీవు నేను కూడా సాతాను చేతిలో మనం ఉన్నామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కానీ దేవుడు నమ్మకస్తుడు కాబట్టి మన సాతాను చేతిలో నుండి మనం విడిపించడానికి ప్రార్థన చేసి సాతాను చేతిలో నుంచి మనం విడిపించమని ప్రభువుని అడగాలి. అయితే పేతురు ఏం చేశాడంటే సాతాను జల్లుల్లో ఆయన ఉండిపోయాడు కాబట్టి ఆ విధంగా బొంకాడని విషయాన్ని మనం మొదటి కారణాన్ని మనం చూడగలం. రెండో కారణము మనం ఆలోచిస్తే అతడు సొంత బలంపై ఆధారపడినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 33వ వచనంలో మనం చూస్తే, అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేనెప్పుడునూ అభ్యంతరపడినని అతనితో చెప్పగా. ఇది నాన్న మనం జ్ఞాపం చేసుకోవాల్సిందంటే సొంత బలంపై ఆధారపడేవారు చాలామంది ఉన్నారు. నేను చేయగలనండి, ప్రభు నాకు అవసరం లేదు, ప్రభు నాతో ఉండపోయినా పర్లేదు, నేను ఏదే కార్యమైనా నేను చేస్తాను అనుకోవచ్చు. అయితే ప్రభు లేకుండా నువ్వు ఏ కార్యాన్ని కూడా చేయలేవని విషయాన్ని వాక్య భాగంలో చూడగలుగుతూ ఉన్నాం. జకర్యా గ్రంథంలో 4వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూస్తే ప్రభు వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరిగించునని సైన్యపతి యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. మన శక్తి లేదు, మన బలం లేదు, కానీ దేవుని ఆత్మ ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఇది ఈ లోకంలో చాలామంది దేని మీద ఆధారపడతారంటే కీర్తన గ్రంథము 20వ కీర్తన 7వ వచనంలో మనం చూస్తే, కొందరు రథముల మీద బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయపడుతున్నారు. ఈ దినాల్లో మనం చూస్తే సొంత బలంపై లేకపోతే అదున్నది ఇదున్నదని ఉంటున్నారు తప్ప దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడేవారు చాలా తక్కువ. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను బలపరచువనిందే నేను సమస్తము చేయగలను. పౌలు భక్తుడు తన పరిచర్య జీవితంలో దేవునిపై సంపూర్ణంగా ఆధారపడి పరిచర్య చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథంలో మనందరికీ కూడా బాగా తెలుసు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కానాను ప్రయాణించినప్పుడు యెహోషువ యోర్దాను నది దాటించి వారు మొదటిగా యెరికోను జయించారు. రెండవదిగా వారు ముందున్నది హాయి పట్టణాన్ని జయించడానికి ఇంతమంది వెళ్ళవసరం లేదు అనుకుని వారు ఏమనుకున్నారంటే 2000 మంది 3000 మంది వెళ్తే సరిపోద్ది, హాయి పట్టణాన్ని మనం జయించి తిరిగి వస్తాము అనుకున్నారు. కానీ వారు వెళ్ళి వస్తే 36 మంది చనిపోయారు. కారణం ఏంటంటే ఆకాను చేసిన పాపం బట్టి వారు జయించలేకపోయారు హాయి పట్టణాన్ని అని తెలుసుకుని వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మళ్ళీ 30,000 మందితో ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇది నాన్న మనం కూడా మన సొంత బలంపై ఆధారపడి అనేక కార్యాలు చేస్తూ ఉంటాం. నీవు నేను కూడా సొంత బలంపై ఆధారపడకుండా దేవుని బలంపై ఆధారపడి తీర్మానం చేసుకుని మనం ముందుకు వెళ్తే మన జీవితంలో గొప్ప విజయాలు మనం సాధించగలుగుతూ ఉన్నాం. అందుకనే గొలియాత్ అనుకున్నాడు, సొంత బలంపై ఆధారపడి నేను ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నాశనం చేస్తాను, గొప్పవాడు ఎవడూ లేడు అనుకుని ఆయన సొంత బలంపై ఆధారపడినప్పుడు అయితే దావీదును దేవుడు ఎన్నుకుని అతడు సొంత బలంపై ఆధారపడకుండా యుద్ధము యెహోవాదే అని చెప్పి యుద్ధానికి వెళ్ళినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే నీవు నేను కూడా సొంత బలంపై ఆధారపడకుండా ఉండాలి. మూడవదిగా మనం ఆలోచిస్తున్నట్టయితే ప్రార్థన. దేవుడు శిష్యులు ఎన్నుకున్న తర్వాత శిష్యులకు ఎక్కువగా ఆయన ప్రార్థన నేర్పించాడు. ప్రార్థన చేయడానికి గెత్సేమనే తోటకి వెళ్ళినట్లుగా 3 గుంపులు ఏర్పాటు చేశాడు. మొదటిగా 8 మందిని, ముగ్గురిని, యాకోబుని, యోహానుని, పేతురుని, తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి తాను వ్యక్తిగతంగా తను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అయితే ప్రార్థన చేసుకుంటూ మీరు కూడా ప్రార్థన చేయండి, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లయితే దేవుడు విజయాన్ని ఇస్తాడు, కాబట్టి మీరు ప్రార్థన చేయండి అని చెప్పి తను కూడా వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగించమని ప్రభువుని అడుగుతూ ఉన్నాడు. నీ చిత్తమే జరుగునుగాక అని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 3 పర్యాయాలు వారి దగ్గరికి వచ్చాడు. అయితే వారందరూ కూడా ఒక గడి అయినా మీరు ఇద్దరు లేకుండా
ఉండలేరా అని శిష్యులను అడిగినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి అని ముమ్మారు వచ్చి వారిని కలిసి వారిని ప్రార్థన చేయమన్నాడు. అయితే మనం కూడా మన జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తన గెత్సేమనే తోటలో ప్రార్థించిన విధానాన్ని మనం చూసినట్టయితే మార్క్స్ వార్త 14వ అధ్యాయము 35వ వచనంలో నేల మీద పడి ఆయన ప్రార్థన చేసినట్లుగా, లూకాసు వార్త 22వ అధ్యాయం 41వ వచనంలో మోకాళ్ళూని ప్రార్థన చేసినట్లుగా, మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనంలో ఆయన సాగిలపడి ప్రార్థన చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. శిష్యులకు నేర్పించింది ఏంటంటే మీరు ప్రార్థన చేయండి. మనం శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి. పేతురు బొంకడానికి గల కారణం ఏంటంటే ప్రార్థన లోపం. ఇది మన జీవితంలో ఏదైనా లోపం ఉందంటే ప్రార్థన లోపం వల్లే మనం ఏది సాధించలేకపోతున్నాం. అయితే నీ జీవితంలో నా జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ జీవితం అనేది ప్రార్థనతోనే ముడిపడి ఉందనే విషయాన్ని ఒక్కసారి జ్ఞాపం చేసుకురండి. అయితే 4వదిగా మనం ఆలోచిస్తే ఆయన బొంకడానికి గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళినట్లుగా. యేసుక్రీస్తు ప్రభువారు తీర్పు తీర్చడానికి అనేక స్థలాలకి ఆయన తీసుకువెళ్ళినప్పుడు పేతురు మాత్రం దూరంగా ఉండి చూస్తూ ఉన్నాడు. అయితే దుష్టుల సావాసంలో ఆయన కూర్చుండి ఆయన చలి కాసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 3 పర్యాయాలు యేసుక్రీస్తు ప్రభువారిని నేను ఎరగను, ఆయన ఎవరో నాకు తెలియదని ఒకసారి ప్రధాన యాజకుడి పని మనిషి చిన్నది అడిగినట్లుగా, తర్వాత అక్కడ ఉన్న బంట్రోతులు అక్కడ ఉన్న వారందరూ అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఎవరో నాకు తెలియదు అన్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది అంటే మనము సావాసం ఎవరితో చేస్తూ ఉన్నాం. 3.5 సంవత్సరాల పాటు ప్రభు పరిచర్య చేసి ప్రభుతో పాటు ఉండి ప్రభు కార్యాలు చూసి, అయితే ఆఖరి సమయంలో దేవుని విడిచిపెట్టి దూరంగా నడుస్తూ దుష్టుల సావాసం చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే తెలియదన్నట్లుగా మాట్లాడుతున్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ విధంగా కాకుండా దేవుని వెంట పెట్టుకుని దేవునితో ఉండి దేవునితో ఆఖరి వరకు కడవరకు ఈ లోకయాత్ర అంతా కూడా ప్రభు కొరకు మనం జీవిద్దాం. ఆఖరిగా మనం ఇంకా విషయాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు యొక్క బోధను నిరర్ధకం చేశాడు. అయితే ఆయన గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ప్రధాన యాజకులు బంట్రోతులు అక్కడ ఉన్న వారందరూ కూడా వచ్చినప్పుడు అయితే ఒక ప్రధాన యాజకుని దాసుని చెవు నరికినట్లుగా వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఇదంతా కూడా యోహాను సువార్త 18వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంది. అయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో కొండ మీద ప్రసంగంలో ప్రభు ఏం చెప్పాడంటే శత్రువులను ప్రేమించండి. కానీ పేతురు ఏం చేశాడంటే కత్తి వాడినట్లుగా కత్తి నీ వరలో ఉంచుకుమని ప్రభు వాక్యంలో యోహాను సువార్త 18వ అధ్యాయము 11వ వచనం, ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు ఆజ్ఞాపించిన గిన్నె లోనిది నేను త్రాగుకుండునా అని పేతురుతో అనెను అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకో. కత్తి ద్వారా మనం ఏం చేయలేము. చేపలు పట్టే వ్యక్తి కత్తిని వాడుతూ ఉన్నాడు. దేవుడు చేపలు పట్టే వ్యక్తిని మనుషులు పట్టే జాలలుగా చేస్తానని చెప్పినప్పుడు అతను చేయబోతున్నా అతడు మాత్రం కత్తిని పట్టుకుని మల్కుని చెవుని నరికినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే నీవు నేను కూడా మన చేతిలో ఏముంది? దేవుని వాక్యం మనం ఉండాలి. మనం మాటలు కత్తిపోట్ల మాటలు మనం మాట్లాడకుండా ఉండాలి. ప్రభు పరిచయలో ఉన్న మనము ఎవరినైనా ఏదైనా చేస్తానని మాటలు మనలో రాకూడదు. ప్రభు ప్రేమ కలిగి ఈ లోకంలో మనం జీవించాలి. ఆఖరిగా పేతురు తను ఇతరులతో పోల్చుకుంటా ఉన్నాడు. అయితే ఈ దినాన క్రైస్తవులు చాలామంది వారికన్నా నేను భక్తిగా ఉన్నాను, ప్రార్థన చేస్తా ఉన్నానండి, ఉపవాసం ఉంటున్నాను, లేకపోతే ప్రభుకు దశంభాగం ఇస్తున్నాను, ప్రభు పరిచయలో నేను కొనసాగుతున్నాను అని ఇతరులతో రోజు పోల్చుకుంటారు. అయితే దేవుడు అంటున్నాడు నన్ను పోలి నడుచుకోండి. అయితే మనం అందరం కూడా ఎవరిని పోలి నడుచుకోవాలి? దేవుని పోలి నడుచుకోవాలి. అంతేగాని ఇతరులు చూసి మనం నడుచుకోకూడదు. దేవుడు అంటాడు నువ్వు ముమ్మారు నన్ను ఎరగనని చెప్తావు, కోడుగొస్తుంది. అయితే నువ్వు నీ తప్పుని తెలుసుకుంటావు. అయితే మన జీవితంలో నా జీవితంలో ప్రాముఖ్యంగా ఈ వాక్యం విని నేను రక్షించబడ్డాను. ఆ దినాల్లో ప్రేమధార కార్యక్రమంలో నేను విన్నది ఏంటంటే కోడి అంటే అనేక మంది సేవకులు నీకు చెప్తా ఉన్నారు, నువ్వు పొరపాటు చేస్తున్నావు, దేవుని తెలుసుకో, దేవుడు రక్షకుడిగా నీ కొరకు వచ్చాడు, నువ్వు పాపక్షమాపణ పొందుకోమన్నప్పుడు ఆ దినాన నేను పేతురు వలె కూడా పశ్చాత్తపడి దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు నా పాపములు క్షమించబడ్డాయి. ఈ దినాన పేతురు బొంకడానికి గల కారణాలు చూసాం. మొదటిగా సాతాను జల్లిలో ఉన్నాడు. రెండోదిగా మనం చూస్తే సొంత బలంపై ఆధారపడ్డాడు. తర్వాత మూడోదిగా ప్రార్థన అనుభవం లేకుండా ఉన్నాడు. నాలుగోదిగా
దుష్టుల సావాసం చేశాడు. 5వదిగా దేవుని బోధను నిరర్ధకం చేశాడు. 6వదిగా పేతురు ఇతరులతో పోల్చుకున్నాడు. అయితే ఈ విషయాల్లో నీలో నాలో ఏమన్నా ఉన్నట్లయితే దేవుని దగ్గర ఒప్పుకుని క్షమాపణ పొందుకున్నట్లయితే దేవుడు కనికరించి నిన్ను కూడా వాడుకునబోతున్నాడు. మనం ఈ మాటలు విన్న మనం ప్రార్థన చేసుకుని ప్రభు సన్నిధిలో మనం ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా, నీకు వందన చెల్లిస్తున్నాం నాయనా. ఇంతవరకు పేతురు బొంకడానికి గల కారణాలు మాతో మీరు మాట్లాడావు. మా జీవితంలో కూడా ఏమైనా ఉన్నట్లయితే మేము కూడా నిన్ను క్షమాపణ అడిగి నీ కొరకు ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయమని చూస్తున్న వారందరినీ కూడా మీరు దర్శించి వారితో మీరు మాట్లాడినందుకు మరొకసారి నీకు వందనాలు. ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే యేసు నామములో ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. ఆ విధంగా కుటుంబ సమస్యలతో ఉన్నట్లయితే ఇప్పుడే కుటుంబ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి. ప్రతి బిడ్డను మీరు ఆస్వాదించి నీ నామమున మహిమ తెచ్చుకురమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తును ఎరగని ప్రాంతాలలో ఆయన ప్రేమను ప్రకటించి అందరూ ఆయన ప్రసాదించే రక్షణ ఆనందాన్ని అనుభవించాలని ప్రార్థనాపూర్వకంగా గత 40 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్న పరిచర్య విశ్వవాణి. త్రాగుడు, వ్యభిచారం, ఇంకెన్నో ఘోరమైన క్రియల ద్వారా వారి విలువను పోగొట్టుకుని పాపానికి దాసులుగా ఉన్నవారికి యేసు రక్తం ద్వారా విడుదల ఉందని ప్రకటిస్తూ అనాథులకు ఆశ్రయం, విద్య అందిస్తూ మరియు స్త్రీలకు వృత్తి విద్య నేర్పి వారి జీవితానికి అర్థం ఉందని తెలియచేసే ఉద్యమమిది. నెలకు 4,000 రూపాయలు ఇచ్చి ఒక గ్రామ సువార్తీకరణ కొరకు సహాయపడండి. వారందరూ దేవుని ఆరాధించుటకు ఒక చక్కని మందిర నిర్మాణం కొరకు చేయూతనివ్వండి. మా సంరక్షణలో ఉన్న ఒక బాలిక లేక బాలుని యొక్క నెలసరి పోషణ నిమిత్తము క్రమంగా 1,500 రూపాయలు అందించండి. మనమందరం ప్రార్థించి చేతులు కలిపినట్లయితే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలం. మీ యొక్క ప్రేమపూర్వక కానుకలు, విరాళములను ఆన్లైన్ ద్వారా మరియు ఈ QR కోడ్ని స్కాన్ చేసి పంపించి పరిచర్యలో పాలిభాగస్తులు కండి.